హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారో అదేనండి, మెట్టుగూడ వాటర్ ఫాల్కి. ఇక్కడ ముందుగా బాలాజీ టెంపుల్కి దర్శనం చేసుకొని అలాగే అక్కడ అడలి వ్యూ పాయింట్ ఉంటుంది, ఆ దగ్గరే ఆ వ్యూ పాయింట్కి కూడా వెళ్ళి అక్కడ లొకేషన్ని కాస్త ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ బాగా ఎండగా ఉండడం, ఎక్కువసేపు ఉండలేదు. ఫొటోస్ కూడా కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. మెయిన్ ఇక్కడ చలికాలం బాగుంటుంది ఈ వ్యూ పాయింట్ అనేది. ఇక్కడ నెక్స్ట్ నుండి మేము మళ్ళీ మా ప్రయాణం మొదలెట్టాం. అదే మెట్టుగూడ వాటర్ ఫాల్కి. మొత్తానికి ఇక్కడికి వెళ్ళాం. మా హస్బెండ్ చూసారు కదా, టికెట్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుండి మేము లోపలికి వెళ్ళాం. ఇక్కడ మా బాబు స్టార్టింగ్లోనే గేమ్ ఉండిపోయాడు. మా బాబుతో పాటు మా అన్నయ్య మా అందరూ కాసేపు ఆడుకున్నారు. కానీ మన మెయిన్ మోటో వాటర్ ఫాల్ కదా, ఎంజాయ్ చేయాలని అందుకు ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళాము. ఇక్కడ నుండి వెళ్ళాం. కిందనైతే వాటర్ పెద్దగా లేదు, అందుకే మళ్ళీ స్టెప్స్ ఎక్కి పూర్తికి పైకి వెళ్ళాం. పైకి వెళ్ళగానే వాటర్ చూడగానే ఇంకా అందరం మేము వాటర్లో ఎంజాయ్ చేసే మూడ్లో ఉండడం, ఇంకా ఫోన్ అన్ని పక్కన పెట్టేసాం అనమాట. అందుకు వీడియో ఏం తీయలేదు. ఇగో ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం. ఇక్కడ వస్ప అనే ఊర్లోన బిర్యానీ ఫేమస్ అని మా హస్బెండ్ యూట్యూబ్లో బాగా చూడడం వల్ల మొత్తానికి అరగంట వెయిట్ చేసి ఆ బిర్యానీ తెచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మా సీతంపేట ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్కి వచ్చాము. ఇక్కడ మా బాబు మేము అందరూ బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ ఇది ఉంటుంది కదా వాటర్, ఇక్కడ మా బాబు మా రెండో అన్నయ్య వాళ్ళిద్దరూ ఒకటి తీసుకున్నారు. మా అన్నయ్య వదిన నేను మా హస్బెండ్ మా అమ్మ ఒకటి తీసుకున్నాం బోటు. ఇగో అక్కడ మొత్తం ఏదైతే ఉందో అన్నీ ఎంజాయ్ చేసాం. వర్షం కానీ పడిపోతే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం. లాస్ట్ ఫైనల్ మా హస్బెండ్ మా బాబు డ్యాన్స్ చేశారు స్టేజ్ మీద. ఓకే టాటా బాయ్, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం.